లడ్డు వివాదంపై గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఏపీఓ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం మంగళగిరి బైపాస్ రోడ్డులోని వైసీపీ కార్యాలయంలో జరిగింది. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, ఫిష్ ఆయిల్, ఇతరేతర కొవ్వు పదార్థాలు కడిసినాయని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కానీ అట్లానే పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఇంకా ఇతరులు చాలామంది ప్రజల్లోకి తీసుకొచ్చారు. బోలేబాబా డైరీ నుంచి అసలు నెయ్యే ప్రొడక్షన్, పాలు ప్రొడక్షన్ లేనటువంటి డైరీలో ఈ రకమైనటువంటి సప్లై దేవాలయానికి జరుగుతూ ఉంది. నెయ్యి ఇదంతా కూడా కల్తీ జరిగేటటువంటి నెయ్యితో లక్షల లడ్లు తయారు చేసి ప్రజలకి ప్రసాదంగా పంచిపెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయం అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంతా కూడా ఈ బోలేబాబా డైరీ అంతకుముందు తెలుగుదేశం పరిపాలనలోనే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం కార్యక్రమాలు సేమ్ అట్లానే సప్లై జరుగుతూ ఉంది. ఈ సప్లై 4 ట్యాంకర్లు అంటే 2+2 4 ట్యాంకర్లు కూడా కల్తీ ఉందని చెప్పి రిటర్న్ పంపించడం జరిగింది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్. జూలై 24 అయితే జనరల్గా డేట్లు ఏముంది,